హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్ సెట్ మ్యాటర్స్. ముందుగా ఈ వీడియో చూడండి. రోలకి రోగలకి మధ్యలో నలిగిన చింతకాయ పచ్చ చూసారు కదా, జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని సోషల్ మీడియాలో వీడియోలు చేసే ఒక శూర్పనక్క. ఈమె నేను ఎందుకు శూర్పనక్క అంటున్నా అంటే మీకు ముందు ముందు వీడియోలో తెలుస్తుంది. అసలు ఏంది ఈమె సంగతి. సొసైటీకి పనికొచ్చే వీడియో ఒక్కటైనా చేస్తుందా అని నేను కూడా చాలా వెతికినా, ఒక్కటి కూడా లేదు. మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పంపించండి, నాకు కూడా చూడాలని ఉంది. గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు గిట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్కా. మస్తు శీదరా. అసలు ఈమె వీడియోలు ఎట్లుంటాయంటే మత విద్వేషాలని, ప్రాంతీయ విద్వేషాలని, దేశ విద్వేషాలని, జాతి విద్వేషాలని రెచ్చగొట్టే రకం ఉంటాయి ఈమె వీడియోలు. రామాయణ సినిమా ప్రమోషన్స్ కోసం సాయిపల్ల వచ్చినట్టయితే నిజమైన జర్నలిస్టులు ఎవరైనా కానీ ఈ ప్రశ్న తప్పకుండా అడుగుండ్రు. ఆ ప్రశ్న ఏంది అని అంటే, రాముడి సైన్యానికి రాముడికి రావణాసురుడి సైన్యము రాక్షసుల్లాగా కనిపిస్తారు కదా, అదే విధంగా రావణాసురుడి సైన్యానికి రావణాసురుడికి రాముడి సైన్యము రాక్షసుల్లాగానే కనిపిస్తారా? మీరు ఏమంటారు, దీనిపైన మీ ఉద్దేశం ఏంది అని అడగండి. ఎందుకంటే ఇంతకు ముందు ఒక సినిమా ప్రమోషన్ కోసం పోయినప్పుడు పాకిస్తాన్ కి ఇండియన్ ఆర్మీ టెర్రరిస్టుల లాగా కనిపిస్తారు, ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టుల లాగా కనిపిస్తారు. అసలు ఈ వైలెన్స్ ఏంటో నాకు అర్థమే కాదు. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తున్నారు, మనకి వాళ్ళ సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది. నాకు అది వైలెన్స్ అనేది కాబట్టి అడుగుండ్రి. అమ్మా మరి సినిమా చేసినప్పుడు డైరెక్టర్ సార్తో ఏమన్నా అడిగినావా, ఎందుకు సార్ ఈ వైలెన్స్ అంతా, అసలు నాకు వైలెన్స్ అంటే నచ్చదు అని చెప్పినావా అని అడగండి. చైనాలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ బ్యాన్. ఇది అందరికి తెలిసిన విషయం. ఇరాన్ లా ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కొన్నిసార్లు బ్లాక్ చేస్తున్నారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెడుతున్నారు. టర్కీలా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. తుర్క్మెనిస్తాన్ లా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పైన చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో టిక్ టాక్ బ్యాన్ చేసిండ్రు. పాకిస్తాన్ లో టిక్ టాక్ అండ్ ట్విట్టర్ ని చాలా సార్లు టెంపరీ బ్లాక్ చేసిండ్రు. ఆస్ట్రేలియాలో చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడడానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే హార్మ్ఫుల్ కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించడానికి అండ్ సైబర్ బులింగ్ నుంచి రక్షించడానికి. రష్యాలో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పైన చాలా సార్లు బ్యాన్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే యుక్రెయిన్ తో యుద్ధం గురించి ఫేక్ వార్తలు ప్రచారం చేయొద్దని. నార్త్ కొరియాలోనైతే అన్ని బ్యానే. ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ యూత్ పైన వేరే దేశాల చెడు ప్రభావం పడొద్దు అని. అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన వార్తలు స్ప్రెడ్ కావద్దు అని. చైనా ఏంది, కమ్యూనిస్ట్ కంట్రీ. వాళ్ళు బయట దేశాల సోషల్ మీడియా యాప్స్ అన్నిటినీ కూడా బ్యాన్ చేసుకొని వాళ్ళు సొంతగా క్రియేట్ చేసుకున్నారు. మన దేశంలో కొంతమంది లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తారు. బయట దేశాల సోషల్ మీడియా యాప్స్ ని వాడుకొని మన దేశంలో జనాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడతారు. అందుకే మన దేశంలో మెటాకి టెక్నికల్ గ్లిచెస్ ఎక్కువ వస్తుంటాయి. అసలు ఎందుకు ఇదంతా? వ్యూవర్షిప్ కోసమా, డబ్బుల కోసమా? గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజం అయిపోతుందా? కుక్క కూడా జోరు నడుస్తుంది, అయితే అది నిజమా? సోనం వాంగ్చూ ఈయన గురించి చెప్పే ముందు మహాభారతంలో భీష్ముడు గురించి చెప్పాలి. భీష్ముడికి ఎప్పుడు ఉండే ఒకే ఒక ఆలోచన, ఆయన నిద్రపోయినా లేచున్నా ఏం చేస్తున్నా కూడా కురువంశం నిలబడాలి. అది కౌరవుల పాండవుల అనేది ఆయనకు సంబంధం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే కురువంశం మాత్రం అంతరించిపోవద్దు. సోనం వాంగ్చూ కూడా లదాఖ్ అంటే ప్రాణం. ఇండియా అంటే ప్రాణం కావచ్చు, కానీ ఇండియా కన్నా కూడా లదాఖ్ అంటే ప్రాణం. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఆయన లదాఖ్ లో ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, మేము ఇన్ని రోజుల నుంచి చైనా వాళ్ళని అడ్డుకుంటున్నాం, లోపలికి రానియకుండా ఇండియా మీద అటాక్ చేయడానికి వాళ్ళు కానీ వచ్చిండ్రు అనుకో ఈసారి పంపించేస్తాము అని అన్నాడు. కావాలంటే ఇనుండు. भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं. हम ఇది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అన్నాడు కావచ్చు, కానీ ఆయనకి మాత్రం లదాఖ్ ప్రయోజనాలు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ. यहाँ के एक फेमस कॉमेडियन हैं जिन्होंने कहा कि जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं, मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं. हम जान क्यों दे जब हमारा कोई संरक्षण नहीं हो रहा है. और उसके बाद उन पर पुलिस की पूछताछ होने लगी, ये कैसे कहा है. मेरा तो ख्याल है कि दूत को मारने से, डोंट किल द मैसेंजर कहते हैं ना, सॉल्व द प्रॉब्लम,
उनका तो फ्रस्ट्रेशन निकल रहा है, आप समस्या का हल करें तो बेहतर होगा। तो सरकार को इन सब बातों का सीरियस नोट बहुत गंभीरता से लेनी चाहिए। लद्दाख के लोगों में एलियनेशन और फ्रस्ट्रेशन आना भारत के लिए अच्छी बात नहीं है। वो कहते हैं ना, रहीमन तागा प्रेम का ना तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ ही पड़ जाए। एक बार टूट गया तो फिर उसमें गांठ पड़ी की पड़ी रह जाएगी। तो इन सब बातों को देखते हुए अगली बार किसी युद्ध में लोगों में जज्बा कम दिखे, वो स्वयं सेवक बन के न निकलें, तो इसका जिम्मेदार सरकार खुद होगी। ఇంకా ఈమె ఏమంటుందంటే, మొన్న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు సజ్జనార్ గారు ఇటు ముగ్గురు సెలబ్రిటీలను కూర్చోబెట్టుకొని మీడియాతో మాట్లాడారు. అయితే ఇట్లనే మంగ్లీ విషయంలో ఎందుకు సజ్జనార్ గారు మాట్లాడలేదు, సామాన్యులంటే సజ్జనార్ గారికి ఇష్టం లేదా అని అంటుంది మా. అప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ అయినప్పుడు ఆయన ఎక్కడనో వేరే కంట్రీలు ఉంటే ఆయనను ట్రాక్ చేసుకుంటుండి ఆయన వచ్చినప్పుడు ఆయనను పట్టుకొని బాధితులు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాధితులని ఇటో ముగ్గురిని కూసబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడిర్రు కదా. మరి ఇప్పుడు సామాన్యులు వందల మంది కోట్లాది పైసలు మేము నష్టపోయినాము అని ఫోన్ పేలు గూగుల్ పేలు ఇట్లా చూపిస్తున్నారు వాళ్ళు ఎవిడెన్స్లు. అట్లాంటి వాళ్ళు ఇంతమంది ఉండగా మరి ఒక ఐదుగురిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే రెస్పాన్స్ ఇయ్యనుంటిరి, ఎందుకు ఇవ్వలేదు? ఉల్టా మళ్ళా ఆ సామాన్యుల తరఫున వాదించేటందుకు వచ్చిన లాయర్ని మధ్యలో ఆపి మీరు ఏం చేసిండ్రు, బ్రీత్ ఎనలైజర్ తోని టెస్ట్ చేసిండ్రు. కోర్టు చెప్పింది కదా మీకు, ఒకవేళ అట్లా టెస్ట్ చేసేది ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ని ఇచ్చి పంపించి అక్కడ టెస్ట్ చేయాలి, కానీ ఈ బ్రీత్ అనలైజర్ అనేది ఓన్లీ డ్రైవింగ్ అప్పుడే వాడతారు అని. సజ్జనర్ సార్, మీరు కూడా నిజంగా ఇప్పుడు వీళ్ళేమో మేము బాధితులం అంటున్నారు, అటు ఆమె నేనే బాధితురాలని అంటుంది. ఆమె వచ్చినప్పుడు ఆఫీస్లో మంచిగా పత్రం అందుకుంటా ఫోటోలు దిగుతారు. సజ్జనార్ గారికి సామాన్యులు అంటే ఇష్టం లేదా? మరి నీకు ఇష్టం లేదా సామాన్యులు అంటే? ముందుగా మనం ఏమైనా డీకోడ్ చేద్దాం. నీ ఫేక్ యాక్సెంట్ను పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నావు. నీ పేరు రమ్యకృష్ణ, నువ్వు ఆంధ్రాలో అవనిగడ్డ నుంచి వచ్చినావు. చూడు రమ్యకృష్ణ, తెలంగాణ ముసుగులో ఉన్న ఆంధ్రామవి నువ్వు అవనిగడ్డ నుంచి వచ్చినావు. ఆంధ్ర స్లాంగ్ మాట్లాడకుండా తెలంగాణ స్లాంగ్ ఎందుకు ఫేక్ చేస్తున్నావు? తెలంగాణలో పిచ్చలోని చేస్తున్నావు. వెనకాల దేవుడు బొమ్మ పెట్టుకొని మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు నువ్వు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ పేపర్ లీక్ అయి ప్రొటెస్ట్ చేస్తున్నారో, పోలీసులతో దెబ్బలు తిన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారో వాళ్ళు నీకు సామాన్యుల్లా కనపడట్లేదు. आपसे बात कर सकते हैं, आप कहाँ से आए? नासिक से आए और आप खास किसकी प्रोटेस्ट के लिए आए? मेरे भाई के। ओ, ये आपके ब्रदर है। आप प्लीज हमें बता सके अगर आप कंफर्टेबल हो कि व्हाट ऑल डिड ही गो थ्रू? पिछले साल उसका 2 मार्च से MBBS रह गया था, इसलिए उसके पास 2 चॉइसेस थे, BDS और BMS. उसने BMS करके पढ़ाई की, 15-16 घंटे पढ़ाई करता था. उसको नींद ही नहीं आती थी, उसका ब्लड प्रेशर हाई होने लगा. पिछला नीट दिया था तो उसको 550 मार्क्स आ रहे थे. वो बहुत खुश था क्योंकि उसको MBBS की सीट मिलने वाली थी. लेकिन उसके बाद जैसे पेपर लीक हुआ तो वो बहुत स्ट्रेस में चला गया. उसको फ्रस्ट्रेशन होने लगा. वो घर से बाहर नहीं निकलता था. पिछले साल की बात कर रहे हैं? नहीं, इस साल की बात कर रहे हैं. री एग्जाम का. तो री एग्जाम के एक दिन पहले 20 जून को उसने कर ली. और आप नासिक में रहते हैं? हाँ. तो आपके घर वालों की अब क्या दशा है उसके बाद? मेरे घर वाले बिल्कुल भी ठीक नहीं है, इसलिए मैं और एक महीना हो गया आज 20 जून को हमारे घर पे कोई नहीं आया, इसलिए प्रोटेस्ट करने का. आपके भाई का नाम यश. तो यश को आप किस तरह याद करते हैं आज 20 जुलाई को? अभी 1 महीना हो गया. 1 महीने से पहले वो हमारे साथ ही था. वो BMS कर रहा था, उसका वो एप्रॉन पहनता था उसका, और इधर हाथ रख के बोलता था कि मुझे अभी थोड़े दिन में इधर MBBS आ जाएगा. నీకు మోడీ గారిది రుచి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, సనాతన ధర్మ అంటే బీజేపీ కాదు, ఇండియా అంటే బీజేపీ కాదు. బీజేపీ అంటే ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే. సనాతన ధర్మాన్ని ఇష్టపడతాం, ఇండియాని ఇష్టపడతాం, దాని అర్థం బీజేపీని ఇష్టపడతాం అని కాదు. మేము బీజేపీకి ఆపోజిట్గా ప్రొటెస్ట్ చేస్తే, గవర్నమెంట్కి ఆపోజిట్గా ప్రొటెస్ట్ చేస్తే ఇండియాకి ఆపోజిట్గా ప్రొటెస్ట్ చేస్తున్నామని కాదు. అర్థమవుతుందా? ఈమె నేను అందుకే ఫస్ట్లో శూర్పణఖ అన్నా. శూర్పణఖ అంటే ఈమె రాక్షసుల జాతికి చెందిన ఆమె.
ఈ మధ్య మొగుళ్ళని చంపి డ్రమ్ముల్లో అట్లో ఇట్లో పెడుతున్నారు కదా కుక్కర్లో, అట్లాంటి మహిళ ఈమె. దయచేసి నేను అందరికీ చెప్తున్నా, ఈమె ట్రాప్లో పడకండి. ఈమె ఒక బ్లాక్ మెయిలర్. ఇంకా ఈమె CJP ఫౌండర్ అభిజిత్ని వాడు వీడు అంటుంటుంది. ఒకసారి మనం కూడా ఏమైనా అది ఇది అంటే ఎట్లుంటుందో ఒకసారి ఆమెకే అడగాలి. మహాతల్లి, దయచేసి జర్నలిస్ట్ అనే పదానికి నువ్వు అసలు సూట్ అవ్వవు. దయచేసి నువ్వు ఆ పదాన్ని తీసేయాలని నా రిక్వెస్ట్. నేను త్వరలోనే అన్ని ఎవిడెన్స్లతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు వెయిట్. బాయ్.